ఏలూరు జిల్లా నూజివీడులో యువతిపై బండారు సురేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఘటనలో యువతికి గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. గతంలో ఇద్దరు ప్రేమించుకున్నారని, ఆ తర్వాత దూరంగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా యువతిని సురేష్ వేధిస్తున్నాడు. గతంలో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఆకాంక్ష, ఏదైతే ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో యువతపై కత్తితో దాడి ఘటన కలకలం రేపిందని చెప్పుకోవాలి. ఎవరైతే పులపాక నవ్య అనే యువతి ఈ రోజు ఉదయం నూజివీడు తన నివాసం నుంచి ఇటు తిరువూరు బస్టాండ్ సమీపంలో వెళ్తున్న క్రమంలో బండారు సురేష్ అనే వ్యక్తి కత్తితో తనను అడ్డగించి కత్తితో దాడి చేయడంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు కేకలు వేయడంతో అతను ఎవరైతే బండారు సురేష్ అక్కడ నుంచి పరారవడం జరిగింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై 108 తీసుకునే అమ్మాయిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే ఆ యువతి నవ్య చెప్తున్న వివరాల ప్రకారం గతంలో ఈ బండారు సురేష్ మరియు నవ్య కొంతకాలం ప్రేమించుకున్నారని, అయితే వీరిద్దరికి వచ్చిన మనస్పర్ధల కారణంగా ఇటు ఈమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అనంతరం కూడా పెద్దల సమక్షంలో వీరిద్దరికి రాజీ కుదర్చడం అనంతరం వీరిద్దరూ కూడా ఆ కేసు విత్డ్రా చేసుకుని ఉన్న క్రమంలో అయితే బండారు సురేష్ అనే వ్యక్తికి గతంలో కూడా వివాహం జరిగింది. తనకి 2 ఆడపిల్లలు కూడా ఉన్నారని అయితే మనకి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే కొంతకాలంగా కూడా ఈ సురేష్ అనే వ్యక్తి రోజు ఈ అమ్మాయి యువత ఎవరైతే ఉందో నవ్య అని తన ఇంటి చుట్టూ వెళ్తూ వేధించడానికి వేధింపులు గురి చేస్తున్నాడు. అదేవిధంగా తన గతంలో దిగినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో తనతో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టి తనను అల్లరి చేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని ఆయన అయితే యువతి ఇటు పోలీసులకైతే సమాచారం చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మొత్తంగా ఈ వ్యవహారంలో ఇప్పటికీ సురేష్ అయితే పరారీలో ఉన్నాడు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసి ఇటు సురేష్ ని అయితే కఠినంగా శిక్షిస్తామని అయితే పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.